Good morning students, welcome to YouTube channel of Sir CRR College for Women Eluru. Now మనం మోడర్న్ ఫిజిక్స్లో 4th యూనిట్ అయినటువంటి జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియలో లిక్విడ్ డ్రాప్ మోడల్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లిక్విడ్ డ్రాప్ మోడల్. సో ఈ మోడల్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే బోర్. సో ఈ మోడల్కి లిక్విడ్ డ్రాప్ అని నేమ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ బోరు న్యూక్లియస్ని ఒక లిక్విడ్ డ్రాప్తో పోల్చి మనకి న్యూక్లియస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్స్ ఏంటి అనేది 1 by 1 చూద్దాం. సో అకార్డింగ్ టు దిస్ మోడల్ న్యూక్లియస్ని ఎలా కంపేర్ చేస్తున్నారు చూడండి, ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ లిక్విడ్ డ్రాప్తో కంపేర్ చేస్తున్నారు. సో అలా కంపేర్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే లిక్విడ్ డ్రాప్ స్పెరికల్గా ఉంటుంది, ఎందుకంటే స్టెబిలిటీ కోసం. సో న్యూక్లియస్ కూడా స్టెబిలిటీ పరంగా స్పెరికల్ షేప్లో ఉంటుందని బోర్ ఎజ్యూమ్ చేస్తున్నారు. సో న్యూక్లియస్లో ప్రోటాన్స్ అనే చార్జ్డ్ పార్టికల్స్ ఉండటం చేత న్యూక్లియస్ని పాజిటివ్ చార్జ్డ్ కింద చెప్తున్నాం. సేమ్ మరి దాంతో కంపేర్ చేస్తున్నప్పుడు లిక్విడ్ డ్రాప్ కూడా ఒక చార్జ్డ్ బాడీగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఎజ్యూమ్ చేసుకునేటువంటి లిక్విడ్ డ్రాప్ని ఎలక్ట్రికల్లీ చార్జ్డ్గా కన్సిడర్ చేస్తున్నారు. అయితే న్యూక్లియస్లో న్యూక్లియాన్స్ అనే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలా అయితే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో ఒక లిక్విడ్ డ్రాప్లో ఏమున్నాయి అంటే నథింగ్ బట్ ఆ లిక్విడ్కి సంబంధించినటువంటి మాలిక్యూల్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అలాగే ఒక లిక్విడ్లో మాలిక్యూల్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవడం వల్లనే ఆ లిక్విడ్కి ఒక సర్టెన్ టెంపరేచర్ అనేది అటైన్ అవుతుంది. సేమ్ అదే విధంగా ప్రతి ఒక్క న్యూక్లియస్కి కూడా ఒక డెఫినెట్ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ దేని వల్ల వస్తుంది అంటే మోషన్ ఆఫ్ న్యూక్లియాన్స్ వల్ల వస్తుంది. ఓకే, సో ద న్యూక్లియాన్స్ ఆల్వేస్ రిమైన్ ఏ కాన్స్టెంట్ డిస్టెంట్ అపార్ట్ అండ్ షేర్ అమాంగ్ దెమ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద న్యూక్లియస్. సో ఈ న్యూక్లియాన్స్ అనేవి విత్ ఇన్ ద న్యూక్లియస్లో ఒక సర్టెన్ డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉంటాయి. ఆ టోటల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని అవన్నీ కూడా షేర్ చేసుకుంటాయి. The nucleons deep inside the nucleus are attracted from all sides by neighboring nucleons, while those on the surface are attracted from one side only. చూడండి, దిస్ ఈజ్ ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఎ న్యూక్లియస్. ఈ బాల్స్గా చూపిస్తున్నవన్నీ కూడా ఏంటి అంటే న్యూక్లియన్స్, దట్ ఈస్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్. సో ఇలా ఉన్నటువంటి న్యూక్లియన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సర్ఫేస్ మీద ఉన్నటువంటి న్యూక్లియన్స్ మీద ఏం ఫోర్స్ పనిచేస్తోంది చూడండి, లోపల ఉన్నటువంటి న్యూక్లియన్స్ యొక్క అట్రాక్టివ్ ఫోర్సు ఈ సర్ఫేస్ మీద ఉన్న వాటి మీద పనిచేస్తుంది. అలాగే ఈ సర్ఫేస్ మీద ఉన్నటువంటి న్యూక్లియన్స్ నుంచి ఈ లోపల ఉన్నటువంటి న్యూక్లియన్స్ మీద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఓకే, అయితే ఈ డీప్ ఇన్సైడ్గా ఉన్నటువంటి ఈ న్యూక్లియన్స్ని చూసినట్లయితే గనక అవుటర్ సర్ఫేస్ దగ్గర నుంచి మాత్రమే కాకుండా లోపల ఉన్న న్యూక్లియన్స్ నుంచి కూడా వాటికి సేమ్ అంతే అట్రాక్టివ్ ఫోర్స్ పనిచేస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇన్సైడ్ ఉన్నటువంటి న్యూక్లియన్స్ మీద డీప్ ఇన్సైడ్ ఉన్నటువంటి న్యూక్లియన్స్ యొక్క ఫోర్సు పనిచేస్తుంది, అవుటర్ సర్ఫేస్ మీద ఉన్న న్యూక్లియన్స్ యొక్క ఫోర్సు పనిచేస్తుంది. బట్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి న్యూక్లియన్స్ మీద మాత్రం కేవలం లోపల ఉన్న న్యూక్లియన్స్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే పనిచేస్తుంది. అనదర్ సైడ్ ఎటువంటి ఫోర్సు పనిచేయదు. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఏవైతే న్యూక్లియన్స్ ఉన్నాయో వాటి యొక్క బైండింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి మరొక పాయింట్ కూడా చెప్పుకోవచ్చు, ఏంటి అంటే న్యూక్లియస్ యొక్క సైజుని బట్టి, దట్ మీన్స్ లైట్ న్యూక్లియస్ అంటే స్మాల్ న్యూక్లియస్, మీడియం సైజ్ న్యూక్లియస్, హెవీ న్యూక్లియస్ని తీసుకున్నట్లయితే గనక ఈ మూడిట్లో స్మాల్ న్యూక్లియకి బైండింగ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే అక్కడ లైట్ న్యూక్లియా అంటే అర్థం ఏంటి అంటే స్మాల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఉంటాయి అని అర్థం. సో తక్కువ న్యూక్లియాన్సే ఉంటాయి కాబట్టి ఉన్న న్యూక్లియాన్స్ అన్నీ కూడా ఎక్కడ స్ప్రెడ్ అయి ఉంటాయంటే సర్ఫేస్ మీదే ఉంటాయి, ఇంకా ఇన్సైడ్ ఉండడానికి ఛాన్సెస్ ఉండవు. సో దట్ సర్ఫేస్ మీదే న్యూక్లియాన్స్ ఉంటాయి కాబట్టి సర్ఫేస్ మీద ఉన్నటువంటి న్యూక్లియాన్స్ మీద వన్ డైరెక్షన్లోనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో దట్ వాటి యొక్క బైండింగ్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది, మనకి తక్కువగా ఉంటుంది.
The spherical surface which encloses the nucleus potential barrier may be regarded as analogous to surface tension which holds a water drop to the evaporation of particles from a liquid surface. సో ఒక వాటర్ డ్రాప్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ని బయటకు రానివ్వకుండా విత్ ఇన్ ద డ్రాప్లోనే ఉండేలాగా యాక్ట్ చేసేటువంటి ప్రాపర్టీ ఏంటి అంటే సర్ఫేస్ టెన్షన్. సో ఈ సర్ఫేస్ టెన్షన్ ఎలాగైతే ఆ మాలిక్యూల్స్ని విత్ ఇన్ ద డ్రాప్లో హోల్డ్ చేసి ఉంచుతుందో సేమ్ అదేవిధంగా న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి సర్ఫేస్ని ఏమని పిలుస్తారంటే పొటెన్షియల్ బ్యారియర్ అని పిలుస్తారు. ఈ బ్యారియర్ ఏం చేస్తుంది, విత్ ఇన్ ద న్యూక్లియస్లోనే ఆ న్యూక్లియాన్స్ ఉండేలాగా హోల్డ్ చేసి పెడుతుంది అనమాట. ఓకే, కమింగ్ టు అనదర్ న్యూక్లియస్ యొక్క ప్రాపర్టీని గురించి మాట్లాడుకోవాలి అంటే దట్ ఈస్ న్యూక్లియర్ క్యాప్చర్. న్యూక్లియర్ క్యాప్చర్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక న్యూక్లియస్, దాన్ని టార్గెట్ అని పిలుస్తాం, ఆ న్యూక్లియస్ మీదకి అనదర్ థింగ్, అది ఏమవ్వచ్చు, ప్రోటాన్ కావచ్చు, న్యూట్రాన్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఆర్ ఏదైనా స్మాల్ న్యూక్లియస్ కావచ్చు, ఆర్ ఆల్ఫా పార్టికల్ కావచ్చు, దాన్ని ప్రొజెక్టైల్ అని పిలుస్తాం. సో ఒక టార్గెట్ మీదకి ఒక ప్రొజెక్టైల్ని మనం బొంబార్డ్ అయ్యేలా చేసినట్లయితే గనక సమ్ టైమ్స్ ఏమవడానికి అవకాశం ఉంటాయంటే ఆ రెండు కలిసిపోయి మనకి కాంపౌండ్ న్యూక్లియస్ని ఫామ్ చేస్తాయి. ఓకే, సో ఈ కాంపౌండ్ న్యూక్లియస్ ఫామ్ అయ్యేటువంటి విధానాన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు అంటే కండెన్సేషన్ ఆఫ్ వేపర్స్తో కంపేర్ చేస్తున్నారు. సో కండెన్సేషన్ ఆఫ్ వేపర్స్ అంటే ఏంటి, వాటర్ వేపర్ కొంచెం కూల్ అవడం మొదలు పెట్టినట్లయితే గనక ఆ వాటర్ వేపర్స్ అన్నీ కూడా స్మాల్ స్మాల్ డ్రాప్స్గా ఫామ్ అవుతాయి. ఆ డ్రాప్లెట్స్ అన్నీ కూడా గ్యాదర్ అయ్యి ఒక బిగ్ వాటర్ డ్రాప్ ఫామ్ అవుతుంది. సో అంటే నెంబర్ ఆఫ్ డ్రాప్స్ కంబైనింగ్ ఈచ్ అదర్ టు ఫామ్ ఏ బిగ్ డ్రాప్ అనమాట. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఒక న్యూక్లియస్ అనదర్ స్మాల్ న్యూక్లియస్ ఆర్ ప్రోటాన్, న్యూట్రాన్ ఆర్ సంథింగ్ ఇవి కంబైన్ అవ్వడం ద్వారా మనకి ఏమవుతుంది, ఒక పెద్ద న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నాము, కాంపౌండ్ న్యూక్లియస్ అని పిలుస్తున్నాము. The evaporation in a liquid is similar to disintegration of compound nucleus. ఒక లిక్విడ్ ఎవాపరేషన్ ఎలాగైతే జరుగుతుందో సేమ్ అదే విధంగా కాంపౌండ్ న్యూక్లియస్ కూడా అదే విధంగా డిసింటిగ్రేట్ అవుతుందని కంపేర్ చేస్తున్నారు. సో అది ఎలా చూడండి, ఒక న్యూక్లియస్ తీసుకున్నట్లయితే గనక ఆ న్యూక్లియస్ గనక ఆల్రెడీ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటే ఆర్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి కాంపౌండ్ న్యూక్లియస్ స్టేట్లో ఉన్నట్లయితే గనక అటువంటి సందర్భంలో లోపల ఉన్నటువంటి న్యూక్లియన్స్కి సఫిషియంట్ ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీతో ఏమవుతాయంటే అవి వాటి చుట్టూ ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ బ్యారియర్ని ఓవర్కమ్ చేసి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో దాన్ని ఎలా కంపేర్ చేస్తున్నాం మనం, ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్తో కంపేర్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇదొక వాటర్ డ్రాపు, ఈ వాటర్ డ్రాప్ ఎవాపరేట్ అయ్యేటువంటి క్రమంలో డంబుల్గా మారింది, ఆ డంబుల్గా మారింది 2 వాటర్ డ్రాప్లెట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. చూసారా, సేమ్ అదేవిధంగా ఒక కాంపౌండ్ న్యూక్లియస్ కూడా లోపల ఉన్నటువంటి ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ కారణంగా ఏమవుతుంది, మీకు డిసింటిగ్రేట్ అవుతుంది అన్నమాట. Next, on the basis of Coulombian repulsive forces, we can explain why heavy nuclei tend to be made up of more neutrons than protons. సో అయితే మన న్యూక్లియస్ తీసుకున్నట్లయితే కనుక దాంట్లో న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే ఈ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ యొక్క నెంబర్ అనేది స్మాల్ న్యూక్లియస్లో తీసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం ఈక్వల్గానే ఉంటాయి. అదే ఆ మాస్ నెంబర్ పెరుగుతూ పోయే కొద్దీ, ఏ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే న్యూట్రాన్స్ నెంబర్ అనేది ప్రోటాన్స్ నెంబర్ కన్నా చాలా ఎక్కువ అవుతుంది. సో అది ఎందుకు ఎక్కువగా ఉంది అనే దానికి బోర్ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారంటే ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కూలుమ్స్ లా అని చెప్తున్నారు. సో కూలుమ్స్ లా ఏం చెప్తుంది, చార్జ్డ్ పార్టికల్స్ దట్ ఈస్ సిమిలర్ చార్జ్డ్ పార్టికల్స్ అయితే కనుక వాటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఆ రిపల్సివ్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఇప్పుడు ప్రోటాన్స్ మధ్య యాక్ట్ చేస్తుంది. మాస్ నెంబర్ ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి ఏ వాల్యూ ఎంత పెరిగే కొద్దీ లోపల ప్రోటాన్స్ యొక్క నెంబర్ కూడా అంత ఇంక్రీజ్ అవుతూ పోతుంది కాబట్టి ఆ ప్రోటాన్స్ మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ బాగా ఎక్కువ అవుతాయి. సో ఆ రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువ అవ్వటం చేత ఏమవుతుంది, ఆ న్యూక్లియస్ యొక్క బైండింగ్ ఎనర్జీ డిక్రీజ్ అయిపోతుంది. బైండింగ్ ఎనర్జీ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ కూడా ఏమవుతుంది, మీకు డిక్రీజ్ అయిపోతుంది. సో ఈ కారణంగా అవి ఏమవుతాయంటే స్టెబిలిటీని కోల్పోవడానికి అవకాశం ఉంటాయి.
సో ఆ స్టెబిలిటీని కోల్పోకుండా కొంతవరకు స్టేబుల్గా ఉండడం కోసం హెవీ న్యూక్లియస్ ఎలా తయారు చేయబడుతున్నాయి అంటే ప్రోటాన్స్ కన్నా న్యూట్రాన్స్ నెంబర్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రిపల్సివ్ ఫోర్సెస్ని కొంతవరకు ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉండేలాగా ఈ ప్రోటాన్స్ కన్నా న్యూట్రాన్స్ నెంబరు ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఈ లిక్విడ్ డ్రాప్కి సంబంధించినటువంటి మరికొన్ని ఎగ్జాంప్షన్స్ చూద్దాము. ఏం చెప్తున్నారు ఇక్కడ? మెటీరియల్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్ అండ్ ద డెన్సిటీ ఆఫ్ ఆల్ ద న్యూక్లియై ఈజ్ సేమ్ బట్ ఫర్ లిక్విడ్ ఇట్ డిపెండ్స్ ఆన్ లిక్విడ్ టైప్. సో ఏం చెప్తున్నారంటే ఒక న్యూక్లియస్ తీసుకుంటే అది ఇన్కంప్రెసిబుల్గా ఉంటుంది, అలాగే ఏ న్యూక్లియస్ అయినా సరే దాని డెన్సిటీ మాత్రం రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే లిక్విడ్ విషయంకి వచ్చేసరికల్లా మాత్రం ఈ డెన్సిటీ అనేది అన్ని లిక్విడ్స్కి ఒక రకంగా ఉండదు, డెన్సిటీ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే, అలాగే బోర్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నారంటే న్యూక్లియస్లో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఆ ఫోర్స్ ఏంటి అంటే ఒకటి కులుంబిక్ ఫోర్సెస్, అవి ప్రోటాన్స్ మధ్య యాక్ట్ చేస్తూ ఉంటాయి. రెండోది మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫోర్సెస్, ఇవి అట్రాక్టివ్ ఫోర్సెస్. ఈ న్యూక్లియర్ ఫోర్సెస్ కారణంగానే విత్ ఇన్ స్మాల్ డిస్టెన్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం న్యూక్లియస్ యొక్క డయామీటర్ కానీ రేడియస్ కానీ 10⁻⁻15 మీటర్స్ రేంజ్లో ఉంటుందని చెప్పుకున్నాం. సో అంత తక్కువ స్పేస్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటున్నాయి అంటే కంపల్సరీగా ఆ ఫోర్సెస్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అయి ఉండాలి, స్ట్రాంగెస్ట్ ఇన్ నేచర్ అయితేనే అవి అన్నీ కూడా అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండడానికి అవకాశం ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? మాలిక్యూల్స్ ఇన్ లిక్విడ్ డ్రాప్ ఇంటరాక్ట్ ఓవర్ షార్ట్ రేంజెస్ అండ్ సో ఈజ్ ట్రూ ఫర్ న్యూక్లియాన్స్ ఇన్ న్యూక్లియస్. ఒక డ్రాప్ తీసుకున్నట్లయితే కనుక ఆ డ్రాప్ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? విత్ ఇన్ ద డ్రాప్లోనే ఉంటుంది, అంటే షార్ట్ రేంజ్ అనమాట. సేమ్ న్యూక్లియస్లో కూడా విత్ ఇన్ ద న్యూక్లియస్లో ఉన్నంతసేపు మాత్రమే ఆ న్యూక్లియన్స్ మధ్య ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ ఫోర్సెస్ కూడా షార్ట్ రేంజ్ ఫోర్సెసే. ఓకే, ఇందాక మనం కాంపౌండ్ న్యూక్లియస్ డిసింటిగ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో దాని గురించి ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎవాపరేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ టేక్స్ ప్లేస్. సో ఒక లిక్విడ్ డ్రాప్కి కనుక మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ పోయాము అనుకుంటే కనుక ఆ లిక్విడ్ డ్రాప్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఆ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో దట్ ఆటోమేటిక్గా ఆ మాలిక్యూల్స్కి ఆ సర్ఫేస్ టెన్షన్ అనేటువంటి బ్యారియర్ని ఓవర్కమ్ చేసి బయటకు వచ్చేంత ఎనర్జీ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ లిక్విడ్ డ్రాప్ ఎవాపరేట్ అవ్వడం మొదలు పెడుతుంది. సేమ్ అదే విధంగా న్యూక్లియస్కి కూడా మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ సప్లై చేస్తే అది ఎలా మారుతుంది? మీకు ఆ ఎనర్జీని కూడా అబ్జార్బ్ చేసుకొని ఒక కాంపౌండ్ న్యూక్లియస్ కింద ఫామ్ అవుతుంది. సో ఆ కాంపౌండ్ న్యూక్లియస్ స్టేట్లో అది ఎక్కువసేపు స్టేబుల్గా ఉండలేదు. సో టు అటైన్ స్టెబిలిటీ దాని దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీని కానీ మ్యాటర్ని కానీ అది ఇమీడియట్గా బయటికి రిలీజ్ చేయాలి. సో అలాగ న్యూక్లియాన్స్ అనేవి ఏమవుతాయి? ఈ కాంపౌండ్ న్యూక్లియస్లోంచి బయటకు వచ్చేస్తాయి. సో ఈ ప్రాసెస్ని దేంతో కంపేర్ చేస్తున్నారు? న్యూక్లియర్ ఫిజన్తో కంపేర్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ అన్స్టేబుల్గా ఉన్నటువంటి కాంపౌండ్ న్యూక్లియస్ అది స్టెబిలిటీని అటైన్ చేసుకోవడం కోసం స్పెరికల్ షేప్లోకి కన్వర్ట్ అయ్యి నిదానంగా డంబుల్ షేప్లోకి మారి చూడండి ఒక సింగిల్ న్యూక్లియస్ కాస్త 2 న్యూక్లియస్ల కింద డిసింటిగ్రేట్ అయిపోయింది. దీన్నే న్యూక్లియర్ ఫిజన్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ ఈ లిక్విడ్ డ్రాప్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటో చూడండి. సో ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఇన్ డిస్క్రైబింగ్ న్యూక్లియర్ రియాక్షన్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ న్యూక్లియర్ ఫిజన్. సో న్యూక్లియర్ రియాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, న్యూక్లియర్ ఫిజన్ ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని ఈ లిక్విడ్ డ్రాప్ మోడల్ సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అలాగే ప్రతి ఒక్క న్యూక్లియస్ యొక్క అటామిక్ మాస్ని బైండింగ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడంలో కూడా ఈ థియరీ ఏమైందంటే సక్సెస్ అయింది. కాకపోతే ఈ థియరీలో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే న్యూక్లియస్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ని అలాగే ముఖ్యంగా మ్యాజిక్ నెంబర్స్ గురించి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.